ఏర్పాట్లు పూర్తయిపోయినాయి. ఇక్కడ నుంచి భారీ ర్యాలీతో బెన్ సర్కిల్ వరకు వెళ్ళబోతున్నారు. మేడం, చాలా క్రౌడ్ కూడా ఉంది, అన్ని ఏర్పాట్లు బాగా చేశారనిపిస్తుంది. కానీ ఇంతమంది క్రౌడ్ ని తట్టుకొని భారీ బందోబస్తు ఎలా ఉండబోతుంది? ఇది ఏర్పాట్లు చేయటం కాదమ్మా, ప్రజలు ఇవాళ స్వచ్ఛందంగా బయటకు వస్తున్నారు. రిటైర్డ్ ఆర్మీ పర్సనల్ కూడా ఉన్నారు. ఇప్పుడు ప్రజలు ఏమిటంటే ఇవాళ సంఘీభావం తెలపడానికి, సైనికులకి దేశ ప్రధానికి సంఘీభావం తెలపడానికి వాళ్ళు వచ్చారు. ఏర్పాట్లు చేయటం కాదు, కానీ స్వచ్ఛందంగా ప్రజలు వచ్చారు అనేటువంటి విషయం మనం గమనించాలి. ఇంతమంది క్రౌడ్ వాళ్ళంతటి వాళ్ళు పార్టిసిపేట్ చేయడం, వాళ్ళు అసలు పార్టీలకు అతీతంగా చేస్తూ ఉన్నారు మేడం. సో ఎలా ఉంది? ఇది ఖచ్చితంగా ఏంటంటే జాతీయ భావం ఏదైతే ఉందో ప్రజల మనసులో గూడు కట్టుకుని ఉన్నటువంటి సందర్భంలో మన దేశం మీద ఏదైతే మన దేశ భద్రతని రక్షణని దెబ్బతీయాలి అనేటువంటి ఆలోచనలో పొరుగు దేశం ఉన్నటువంటి సందర్భంలో వారికి ధీటైనటువంటి జవాబు ఇవ్వాలి అనేటువంటి ఆ కసి ఏదైతే ఉందో ఇవాళ ప్రజల మనసులో ఉన్నటువంటి సందర్భంలో ప్రజలందరూ కూడా ఈ రకంగా స్పందిస్తున్నారు. పార్టీలు మొత్తం ఏకమయ్యి ఐక్యతతో ఇంతమంది వచ్చారు మేడం వాళ్ళంతటి వాళ్ళు. సో పాకిస్తాన్కి ఇదొక తిరుగుబాటు చర్యగా ఇక్కడి నుంచి మొదలవుతుందా? ఈ సమయంలో ప్రతి ఒక్కరూ కూడా పార్టీలకు అతీతంగా ఐకమత్యంగా అడుగు ముందుకు వేయవలసినటువంటి బాధ్యత అందరి మీద ఉన్నదండి. అదే ఇవాళ ఇక్కడ మనం చూస్తున్నాం. ఇది కేవలం సైనికులకి, మన ప్రధాని నరేంద్ర మోడీ గారికి సంఘీభావం తెలుపుతూ జాతీయ భావానికి ఇది నిదర్శనం అని చెప్పి మనం భావించాలి. తెలంగాణలో పార్టిసిపేట్ చేయడం, అలాగే శత్రు సైన్యాల్ని మట్టు పెడుతున్న మన ఇండియా కోసం సంఘీభావంగా ఇలాంటి ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఎలా అనిపిస్తుంది విజయవాడ? చాలా ఆనందంగా ఉంది. భారతదేశం మొత్తం కూడా ఇవాళ దేశభక్తి భావం కొంతమందికి తెలియకపోయినా సరే, ఎప్పుడైతే ఈ పాకిస్తాన్ మీద మన వాళ్ళు యుద్ధానికి రెడీ అయ్యి వాళ్ళ మెడలో ఉంచారో అందరూ కూడా హ్యాపీగా ఉండి ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఆ యుద్ధంలో అవసరమైతే మనం కూడా పాల్గొందాం అనేలాగా స్ఫూర్తినిచ్చాడు ప్రధానమంత్రి మోదీ గారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్సులు తీసుకొని అలాగే ఆయన మీడియా ద్వారా ప్రజలను చైతన్యవంతపరిచి మోడీ గారు చేసే కార్యక్రమానికి బలపరచమని ఆయన అనడం, ఇవాళ ఎక్కడికక్కడ స్వచ్ఛందంగా, ఇది ఏ పార్టీ బాగు చేసిన జనం కాదు, స్వచ్ఛందంగా నేను భారతీయుడిని, నాకు బాధ్యత ఉంది, ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అని వచ్చిన వాళ్ళే. ఎప్పుడు కూడా పార్టీలు ఏదైనా సరే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా దేశభక్తి ఉండాలని కోరుకుంటున్నాను. తిరంగా ర్యాలీలో పార్టిసిపేట్ చేయబోతున్నారు అనిపిస్తుంది. అండ్ సార్, సీఎం గారితో పార్టిసిపేట్ చేస్తున్నారు, అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. తిరంగా ర్యాలీలో ఇంత భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. ఎలా అనిపిస్తుంది జన సైనికులతో? ఎప్పుడు కూడా భారతీయత అనేది ప్రథమమైన అంశం. మన దేశం గురించి మనం ఆలోచించి దేశభక్తి ప్రతి ఒక్కరిలో చాటు చెప్పాలని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ అదేవిధంగా ముందుకెళ్తూనే ఉంటారు. మన పార్టీలో ప్రతి ఒక్కరిని ఉత్తేజపరుస్తూ ఒక పౌరుడికి ఉన్న బాధ్యత మన దేశం రక్షణ కోసం మనందరం నిలబడాలి, ఐక్యతతో నిలబడాలి. దాన్ని ముందు తీసుకెళ్లే సందర్భం ఇది. తిరంగ యాత్ర అనేది ప్రతి ఒక్కరం కూడా గర్వపడి మన జాతీయ జెండాని మనం పట్టుకొని బార్డర్లో మన కోసం పోరాటం చేస్తున్న మన సైన్యానికి ఒక ధైర్యం నింపడం కోసం చేస్తున్న కార్యక్రమం ఇది. పార్టీలకు అతీతంగా చేసే కార్యక్రమం, దేశం కోసం చేసే కార్యక్రమం, జాతీయ జెండా కోసం చేసే కార్యక్రమం. ఎలా అనిపిస్తుంది? ఇక్కడ నుంచి బెన్ సర్కిల్ వరకు 2 కిలోమీటర్ ర్యాలీగా వెళ్తున్నారు. ఇంతమంది పార్టీలు, అసలు పార్టీలకు అతీతంగా చేస్తున్నారు ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో. ఎలా సార్? మీరు 2 కిలోమీటర్ల నడక గురించి చెప్తున్నారు. వాళ్ళ కుటుంబాలని, ఊర్లని అందరినీ వదిలేసి సరిహద్దుల్లో ప్రతికూల వాతావరణంలో మన దేశాన్ని రక్షించే సైనికుల కోసం మద్దతుగా 2 కిలోమీటర్లు కాదు 2000 కిలోమీటర్లు కూడా నడవడానికి దేశ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అందుకనే ఇది రాజకీయాలకి, పార్టీలకు అతీతంగా జరుగుతున్న యాత్ర. దీంట్లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా పాల్గొంటున్నారు. కేవలం మన రాష్ట్రంలో మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా కూడా ఈ మనల్ని మన దేశ ఐక్యతకి, సమైక్యతకి, సమగ్రతకి, సార్వభౌమాధికారానికి ఎవరన్నా ఆటంకం కలిగిస్తే వాళ్ళని ఎదురొడ్డి ప్రాణాలను వదిలేసి నిలుస్తున్న సైనికులకు మద్దతుగా చేస్తున్న దేశ ప్రజలు 145 కోట్ల దేశ ప్రజలు మేమంతా ఒకటే అని ప్రపంచ దేశాలకి ఒక సందేశం ఇవ్వడం కోసం చేస్తున్న యాత్ర. తిరంగా ర్యాలీ నిర్వహించబోతున్నారు. ఇందిరాగాంధీ స్టేడియం నుండి బోండా ఉమా గారు ఉన్నారు. సార్, ఇక్కడి నుంచి బెన్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించడం ఎలా అనిపిస్తుంది సార్ విజయవాడ? పెహల్గాము ఉగ్రవాదుల దాడిని దేశం మొత్తం కూడా తీవ్రంగా ఖండించింది. ఆ రోజు
ప్రాణాలు అర్పించినటువంటి టూరిస్టులకి ఘన నివాళులు దేశం మొత్తం కూడా ఇచ్చింది. అలాగే తర్వాత ఆపరేషన్ సింధూర్ అని ఏదైతే మోడీ గారు చేపట్టారో దానికి రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. దానికి అండగా ఉన్నాం. ఈరోజు సైనికులకి అండగా ఉండటం కోసం, సైనికులకి మద్దతు తెలుపడం కోసం పాకిస్తాన్ మీద విజయం సాధిస్తున్నటువంటి సందర్భంలో అందరం కూడా సంపూర్ణ మద్దతు తెలుపుతాం. మేడం, భారీ ర్యాలీ నిర్వహించబోతున్నారు. తిరంగా రన్ ఇక్కడి నుంచి బెన్ సర్కిల్ వరకు జరగబోతుంది. పార్టీలకు అతీతంగా కూడా అందరూ కూడా ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తున్నారు. సైనికులకి మద్దతు తెలియజేస్తూ, వాళ్ళ కుటుంబాలకి మద్దతు తెలియజేస్తూ ఇంత భారీ ర్యాలీ నిర్వహించడం విజయవాడలో ఎలా అనిపిస్తుంది మేడం? రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ తిరంగా రన్ నిర్వహిస్తూ ఉన్నారు. కాశ్మీర్లో పహల్గామ్ దాడికి మరి నిరసనగా ఈ రోజున మనం జరిపిన ఆపరేషన్ సింధూర్ అనేది సక్సెస్ అయ్యింది. అది ఏ విధంగా అంటే మరి ఆపరేషన్ సింధూర్ మన ఆడబిడ్డల మరి ఏదైతే సింధూరాన్ని తొలగించారో దానికి ప్రతీకారంగా మాత్రమే ఈ రోజున భారతదేశం పాకిస్తాన్ తీవ్రవాదుల్ని మరి కుప్పకూల్చింది. మనందరం చూసాం. ఇవాళ ఈ తిరంగా రన్ అంటే దీనిలో కాషాయం, తెలుపు, ఆకుపచ్చ. ఇది కాషాయం అనేది మన శూరత్వానికి ప్రతీక, అదేవిధంగా తెలుపు మన శాంతికి ప్రతీక. ఈ తెలుపు మధ్యలో ఉన్న ఈ ధర్మచక్రం అనేది మన ధర్మానికి ప్రతీక. అదేవిధంగా గ్రీన్ సస్యశ్యామలానికి ప్రతీక. పాకిస్తాన్ ప్రభుత్వం అనేది ఒక పిచ్చోడి చేతిలో రాయి లాంటిది. కాబట్టి ఆ రోజున శ్రీశ్రీ అన్నాడు, దొరికిన దారితో సంతోషపడి మీరు సంతృప్తిని చెందొద్దు అని. అలాగే మన పక్కనున్న పాకిస్తాన్ ఎప్పుడు కూడా మనం శ్రద్ధగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇవాళ మనకి మన సైన్యం కానివ్వండి, అదేవిధంగా మన నాయకత్వం కానివ్వండి, మన ప్రజాబలం ఈ రోజున మనకు అండగా ఉంటుంది. మరి ఆ రకంగానే మనం ఈ రోజున సాధించిన విజయాన్ని ఎల్లప్పుడూ మనకు సమైక్యతే మన బలం అని గుర్తు చేస్తూ మనందరం కూడా సమైక్యంగా ముందుకు కదలాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ విజయాన్ని ప్రజలందరూ కూడా ఉత్సాహంగా పాలుపంచుకోవడానికి విజయవాడలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఇక్కడికి రావటం జరిగింది. అదేవిధంగా సైనికులు వాళ్ళ ప్రాణాలకు త్యజించినందుకు ఆ సైనికులందరికీ వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు మరి ఎవరైతే మురళీ నాయక్ ప్రాణత్యాగం చేశారో ఆయనకి 50 లక్షల రూపాయలు, పవన్ కళ్యాణ్ గారు 25 లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబానికి ఇవ్వటం. మరి ఈ రోజున మన సైన్యం, నేను ఎంత పెద్ద ఉద్యోగం వచ్చినా సైన్యంలోకే వెళ్తాననే ఒక యువత మనకు ఉండటం మన భారతదేశం చేసుకున్న అదృష్టం. మన భారతమాతకి మరొక్కసారి మన భారతీయతకి జై కొడుతూ ఈ రోజున ప్రజలంతా కూడా కదులుతున్నారు. జై భారత్. ఇందిరాగాంధీ స్టేడియం నుండి బెన్ సర్కిల్ వరకు కూడా భారీ తిరంగా ర్యాలీ అయితే నిర్వహించబోతున్నారు. అమ్మిశెట్టి వాసు గారు పాల్గొనబోతున్నారు. సార్ చెప్పండి, ఇప్పుడే వచ్చారు ఈ ర్యాలీలో పాల్గొనడం, అలాగే చనిపోయిన వారికి సంఘీభావంగా ఈ ర్యాలీ నిర్వహిస్తున్నారు. మీరు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం ఎలా? చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే మతాల మధ్య, కులాల మధ్య, పార్టీల మధ్య కొట్టుకుంటూ చూస్తూ ఉంటే ఈరోజు ఒక భారతీయుడిగా భారతీయ జెండా కోసం అందరూ కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మన భారతీయ జవాన్లు ఎవరైతే ఉన్నారో సైనికులు, వాళ్ళందరికీ మద్దతుగా ఈరోజు చనిపోయిన జవాన్లకి, ఎవరైతే చనిపోయారో ఆ జవాన్లకి ఆత్మ శాంతించాలని ఈరోజు ఈ కార్యక్రమం చేయటం చాలా సంతోషం. దీనికి ముఖ్య అతిథులుగా నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రావటం చాలా సంతోషం. ఇది భారతీయులందరూ కూడా మనకి ఏ కష్టం వచ్చినప్పటికి కూడా, భారతదేశంలో ఏ కష్టం వచ్చినా భారతదేశానికి మనం అందరం కూడా ఒకటిగా అన్నదమ్ములుగా ఉండి కులాలకి మతాలకి అతీతంగా కూడా మనం భారతీయులమని గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం.